మరి ఈ 2 రోజుల క్రితము మరి కొత్త మండలాల్లో ఏర్పాటు చేసినని మరి నోటిఫికేషన్ వచ్చింది. అందులో భాగంగా మరి ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మర్కల్ గ్రామము మరి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి గ్రామము, మరి అన్ని హంగులతో అన్ని మౌలిక సదుపాయాలు గల గ్రామము. అదే ఇక అటు నవపేట మండలంలో పెద్దది, ఇది గతంలో కులచర్ల మండలంలో కూడా పెద్దది. మరి ఇప్పుడు ఏదైతే చౌడపూర్ అనుకుంటున్నారో దానికంటే రెండింతలుగా ఉంటుంది విస్తీర్ణంలో కానీ మన భూభాగంలో కానీ. మరి ఒక 3,500 నుంచి 4,000 ఎకరాలు గల భూభాగం ఉన్నది. మరి అతిపెద్ద గ్రామమైనటువంటి మా గ్రామాన్ని చిన్నచూపు చూసి మరి మా గ్రామానికి మా యువతకు చాలా అన్యాయము చేస్తున్నారు కనుక మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరి అన్ని గ్రామ పంచాయతీలు మా మర్కల్ గ్రామాన్ని మండలంగా చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మా యువత ముఖ్యంగా మరి మాకు అన్యాయము, మా ఈ ప్రాంతానికి అన్యాయము కాకుండా మరి అందరూ కూడా సహకరించి మరి ఇదే కాకుండా మరి పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మరి అందరూ పెద్దలు మా గ్రామం మీద దయదలిచి మాకు మండలం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఎన్నో రకాలుగా ఒక ఎస్బీఐ బ్యాంకు కానీ, ఒక స్కూల్ కానీ, ఒక దేవాలయాలు కానీ, ఒక భూభాగము వాళ్ళు అతిపెద్దమైనటువంటి మా ఈ గ్రామాన్ని ఒక చిన్న చూపు చూసి ఒక రాజకీయ పరంగా కాకుండా మరి అన్ని పార్టీలు ఏకమై అందరికీ సమన్వయంగా చేస్తారని చెప్పి ఈరోజు మేము ఈ ఉద్యమం మొదలు పెడుతున్నాము. దీన్ని మా మండలము అయ్యేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా కానీ మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.